ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. రాజధాని పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 1,00,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల పనులను ఆయన ప్రారంభించనున్నారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాల నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల పరిధిలో భారీ వాహనాలకు ఇవాళ రాత్రి 10 గంటల నుంచి రేపు రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు విధించారు. విజయవాడ, అమరావతి వైపు భారీ వాహనాలు రాకుండా మార్గాలను పోలీసులు మూసివేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు పవన్. మొత్తానికి అమరావతి ప్రజా రాజధానికి సంబంధించినటువంటి పునఃప్రారంభ శంకుస్థాపన పనులకైతే మాత్రం ఇప్పటికే దాదాపుగా 98% కూడా పూర్తి చేసుకున్నాయి. దాదాపుగా మంత్రులు, అదే విధంగా అధికార యంత్రాంగం మొత్తం కూడా దగ్గరుండి మరి ఆ పనులను కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా అమరావతి సచివాలయం వెనక ఉన్నటువంటి దాదాపు 20 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంగణంలో కూడా 3 వేదికలను అయితే మాత్రం అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధాన వేదికకు సంబంధించి కూడా ఏదైతే నరేంద్ర మోదీ రేపు మధ్యాహ్నం సమయంలో కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులను కూడా పునఃప్రారంభం అయితే చేయబోతా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించినటువంటి డయాస్ మీద కేవలం 14 మందిని మాత్రమే అధికారులు అనుమతిస్తూ కూడా ఇప్పటికే ఆ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. దాదాపుగా చూసుకోవచ్చు, ఏదైతే ఈ యొక్క ప్రాంగణం సంబంధించి లెఫ్ట్ సైడ్ లో సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఒక డయాస్ ని కూడా ఏర్పాటు చేశారు. ఆ రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూర్చునే విధంగా ఒక డయాస్ ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. మొత్తం 3 డయాస్లను అయితే మాత్రం ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా రాష్ట్ర నలుమూలల నుంచి 4 నుంచి 5 లక్షల మంది పైచిలకు కూడా ప్రజలు తరలించే విధంగా ఇక్కడ తీసుకొచ్చే విధంగా కూడా అధికారులు అయితే మాత్రం సంసిద్ధం అవుతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇప్పటికే ఆయా సంబంధించిన గ్రామాలకి బస్సులను కూడా పంపడం అయితే మాత్రం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి బస్సులు కూడా ఏ గ్రామం ఏదైతే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా ఒక్కొక్క బస్సుని పంపేందుకు కూడా అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయి ఏర్పాట్లను చేశారు. రేపు ఉదయం సరిగ్గా 6 గంటలకు కూడా ఆయా గ్రామాల నుంచి కూడా అమరావతి రాజధానికి బస్సులన్నీ కూడా ప్రయాణం కాబోతా ఉన్నాయి. దాదాపు 5 లక్షల మంది కూడా ఈ యొక్క వేదిక వద్దకు వస్తారు కాబట్టి అధికార యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేయడం అయితే మాత్రం జరిగింది. వచ్చేటువంటి వారందరికీ కూడా మజ్జిగ ప్యాకెట్లు కానీ, ఇటు ఫ్రూట్స్ సలాడ్ సంబంధించినటువంటి వాటిని కూడా అందుబాటులో ఉంచే విధంగా అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరి ఏదైతే ఈ యొక్క సభా ప్రాంగణానికి సంబంధించి కూడా మొత్తం 11 రూట్లు ఏర్పాటు చేయడం అయితే మాత్రం జరిగింది. ఎటు నుంచి ఎవరు వచ్చినా కూడా ఆయా సంబంధించినటువంటి రూట్లలో డైరెక్ట్ గా సభా వేదిక వద్దకు వచ్చే విధంగా కూడా అధికారులు అయితే మాత్రం డైవర్షన్ మెథడ్ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నుంచే కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా సచివాలయ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు అయితే ఉండబోతున్నాయని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సిఎస్ దగ్గరుండి సంబంధించినటువంటి పనులను పర్యవేక్షిస్తుంటే, మరోవైపు మంత్రివర్గం కొద్దిసేపు క్రితమే కూడా మంత్రి నారాయణతో పాటు కొల్లు రవీంద్ర, అదేవిధంగా హోమ్ మినిస్టర్ అనిత కూడా అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తా ఉంది. అదేవిధంగా బందోబస్తు విషయానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు, పెద్ద భారీ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అందులో దాదాపుగా 3870 కెమెరాలను కూడా ఎక్కడికక్కడ అమర్చినట్టు కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం భద్రతా సంబంధించి కూడా విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం అప్రమత్తంగానే వ్యవహరిస్తా ఉంది. అందులో భాగంగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా ఇప్పటికే అధికారులకు ఒక సూచనలు, ప్రణాళికలు కూడా ఒక దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ప్రధాని మోదీ రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ముందస్తు భద్రతా చర్యలు కూడా చేపట్టడం అయితే మాత్రం జరుగుతుంది. అందులో భాగంగా దాదాపు 6,000 మంది పోలీసులతో ఈ యొక్క బందోబస్తు ప్రతిష్టమైనటువంటి బందోబస్తు కూడా చేపడుతున్నట్లు ఆమె స్వయంగా వెల్లడించారు. బందోబస్తు విషయంలో ఎక్కడా కూడా రాజీ పడట్లేదని చెప్పి కూడా ఆమె స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. సో ఇక ప్రధాని మోడీ పర్యటన విషయానికి వస్తే మాత్రం ఆయన రేపు మధ్యాహ్నం 2:55 గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయంలో ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి దాదాపు 20 నిమిషాల పాటు కూడా
సభా వేదిక వద్దకు ఒక రోడ్ షో నిర్వహిస్తారని కూడా స్పష్టంగా తెలుస్తా ఉంది. రోడ్ షో నిర్వహించినటువంటి అనంతరం అక్కడ ఒక ఫైలాన్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపుగా 49.47 కోట్ల రూపాయలకు విలువైనటువంటి ఏదైతే ఈ యొక్క అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు శంకుస్థాపన ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి దానికి స్వయంగా ప్రధాని చేతుల మీదుగా కూడా ఆయా సంబంధించినటువంటి పనులను ప్రారంభించే విధంగా ఇప్పటికే అధికారులు కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మరి అందులో భాగంగా దాదాపు 20 నిమిషాలు రోడ్ షో అనంతరం 15 నిమిషాల పాటు కూడా అక్కడ ఫైలాను లాంచింగ్ తర్వాత నేరుగా ప్రధాని మోదీ సభ వద్దకు వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేశారు. సభకి రెండు వైపులా కూడా మెట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనిపించింది. మరి ఇప్పటికే కూడా చూడొచ్చు అమరావతి రాజధాని కోసం 100 కోట్ల రూపాయల నిధులు కూడా ఇప్పటికే కేంద్రం సహాయ సహకారాలు అందించిన నేపథ్యంలో ఇక రేపు ప్రధానమంత్రి మోదీ ప్రసంగం ఏ విధంగా ఉంటుందనే దానిపై కూడా సర్వతా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశంలో కేంద్రం నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ కి ఒక వరాలు జరి కురిపించే విధంగా కూడా ప్రతి విషయంలో ప్రోత్సాహం అందిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అమరావతి రాజధానికి సంబంధించిన పనులను కూడా వేగవంతం చేసే విధంగా చంద్రబాబు అడుగులు ముందుకు వేస్తా ఉంటే కేంద్రం సహాయ సహకారాలు అయితే పూర్తి స్థాయిలో అందిస్తా ఉంది కాబట్టి మరి దీనిపై నరేంద్ర మోదీ ఏ విధంగా ప్రసంగం చేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించినటువంటి రైతులు అంటే అమరావతి రాజధానికి సంబంధించిన రైతులు దాదాపుగా 33,000 ఎకరాలు భూములని ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆయా సంబంధించిన రైతులు మొత్తాన్ని కూడా రేపు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానం పలికే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి నేతలతో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి స్వయంగా ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రికని పంపించి ఒక అంటే మహిళలను సైతం కూడా ఆ ఇంటికి పంపించి బొట్టు పెట్టి మరి ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం అయితే మాత్రం కనిపిస్తా ఉన్నాయి. మొత్తానికి అమరావతి రాజధాని ప్రాంతం అంతా కూడా ఒక సందడి వాతావరణం అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 5 ఏళ్ళు గత ప్రభుత్వ హయాంలో కూడా 5 ఏళ్ల పాటు కూడా అమరావతి రాజధాని పనులు ఎక్కడికక్కడ కుంటుపడ్డం ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో నేడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధాని పనులు తిరిగి మరలా పునఃప్రారంభం కావడం ఒక వికాసం వైపు అమరావతి రాజధాని అడుగులు ముందుకు వేయడం అంతా కూడా రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. తమ భూములు వృధాగా పోతాయి అనుకున్నాం కానీ ఈ రోజు తిరిగి మరలా తమ భూములకి పూర్వ వైభవం తెచ్చే విధంగా చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంటే నిజంగా తమకు చాలా ఆనందంగా ఉందంటూ కూడా రైతులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పునఃప్రారంభ పనులకి స్వయంగా ప్రధాని మోదీ రావడం కూడా నిజంగా చాలా సంతోషదాయకంగా ఉందంటూ కూడా వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. ఏది ఏమైనా 2014లో నీరు మట్టి తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈసారి అంటే ఏం తీసుకొస్తారనేది కూడా కొంత ఆసక్తికరమైనటువంటి వాతావరణం కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. కాబట్టి మరి దీనిపై అయితే మాత్రం ఇప్పటికే అధికార యంత్రాంగం ఇటు రాష్ట్రానికి సంబంధించిన మంత్రివర్గం చంద్రబాబు